పూరా లోకల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జనసేన ప్రత్యేక ముద్ర వేసిందనడంలో సందేహం లేదు. 2014 మార్చి 14న ఏర్పాటైన జనసేన ఇప్పుడు 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది. ఈ ఆవిర్భావ దినానికి చాలా ప్రత్యేకత ఉంది. ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వంలో భాగమైన తర్వాత జరుపుకుంటున్న సభ ఇది. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ విజయం సాధించిన పిఠాపురంలోనే ఈ సభను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించిన పార్టీగా చరిత్ర సృష్టించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది జనసేన. అయితే పార్టీని ఈ స్థాయికి తీసుకురావడానికి పవన్ పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎక్కడ తగ్గాలో తెలుసుకున్న పవన్ సరైన సమయంలో తగ్గి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే నేతగా ఎదిగారు. 2014లో పార్టీ ఏర్పాటు నుంచి పవన్ ఆచితూచి అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చారు. అప్పట్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయలేకపోయారు. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. కానీ ఒకే ఒక అసెంబ్లీ సీటులో గెలిచారు. పవన్ స్వయంగా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అయినా కూడా పవన్ వెనుకంజ వేయలేదు. పార్టీ పటిష్టతపై దృష్టి సారించారు. 2024 ఎన్నికల్లో ఒంటరిగా వైసీపీ, టీడీపీలను ఎదుర్కోలేనని తెలుసుకున్నారు. అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని వైసీపీని ఓడించాలంటే తమ రెండు పార్టీల బలం సరిపోదని భావించారు. అందుకే టీడీపీతో పొత్తుకు సై అన్నారు. మొదట్లో టీడీపీతో పొత్తుకు ఇష్టపడని బీజేపీని పవన్ ఒప్పించారు. సీట్ల విషయంలో తానే తగ్గారు. చివరకు పోటీ చేసిన అన్ని సీట్లలో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కూటమిలో కీ రోల్ పోషిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ సమస్యలపై ప్రశ్నిస్తూ తనదైన ముద్ర వేశారు. అయితే పవన్ సీఎం కావాలన్న అభిమానుల కోరిక అప్పుడప్పుడు బయటపడుతూనే ఉంది. దీన్ని పవన్ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఆయన కసరత్తులు చేస్తున్నారు. 2029 ఎన్నికలే పవన్ టార్గెట్ అనడంలో సందేహం లేదు.